జిల్లాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రచ్చబండ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పాలన చేస్తూ వారు ఈ 11 సంవత్సరాల్లో దేశంలో ఎట్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, ఆ యొక్క మార్పులు ఆ యొక్క అభివృద్ధి ఫలాలు సామాన్యుడు కూడా చేరుకోవాలనే విధంగా ఈరోజు గ్రామాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క అభివృద్ధి ఫలాల గురించి రైతులకు ప్రజలకు తెలపడం కోసం ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 11 సంవత్సరాల్లో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. 2014 ముందు కాంగ్రెస్ హయాంలో భారతదేశం 10వ స్థానంలో అభివృద్ధిలో ఉంటే ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. దానికి కారణం మోడీ గారి యొక్క పాలనా నిబద్ధత. ఎన్నో రకమైన పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నీమ్స్లు కట్టడం గాని, పిల్లలకు ఐఐటీలు కట్టడం గాని, దేశంలో ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల పట్ల వారి యొక్క శ్రద్ధ కనబడుతుంది. అలాగే రైతుల కోసం, రైతుల పట్ల పంటలకు మద్దతు ధర కల్పించి ఈరోజు రైతులు పంటలు పెట్టిన తర్వాత ఆ యొక్క మద్దతు ధరను పొంది సంతోషంగా ఉంటున్నారు. అలాగే దేశంలో 2014 ముందు రోడ్లన్నీ కూడా కుక్కలతో, గుంతలతో నడవడానికి కష్టంగా ఉంటుండే, బండ్లు తీసుకుని వెళ్తుంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈరోజు దేశంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించి ఇలా దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. గతంలో 2014 ముందు మనం రైలు ప్రయాణం చేస్తుంటే రైలు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎంత టైం తీసుకునేదో ఆ విధంగా భయపడుతుండేవారు ప్రజలు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ లో, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి ఇలా దేశ గతినే మార్చేసినటువంటి మోడీ గారికి, మరియు సైన్యం పట్ల గతంలో సైనికులకు వేసుకున్నామంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండే, పట్టుకున్నామంటే గన్ను లేకుండే, దేశ భద్రత తీవ్ర ముప్పులో ఉండేది. 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సైన్యాన్ని ఆధునీకరించి ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు AK-47 లాంటి పెద్ద పెద్ద మిషన్ గన్లతో ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో మన యొక్క మిలిటరీ పహారా కాస్తుంది. మొన్ననే చూశాం మన యొక్క సైనికుల పరాక్రమం. పాకిస్తాన్ వచ్చి పహల్గామ్ లో దాడి చేస్తే 24 నిమిషాల్లోనే ఆ యొక్క పాకిస్తాన్ ని సర్వనాశనం చేసేటువంటి ఘనత మన యొక్క సైన్యానికి. ఆ యొక్క సైన్యాన్ని చూసి మనం ఈరోజు ఎంతో గర్వపడుతున్నాం. ఏ ఒక్క తీవ్రవాది కూడా ఇండియాలో కాలు పెట్టాలంటే ఇలా భయపడుతున్నాడు. పాకిస్తాన్ కూడా ఆర్థికంగా సంక్షోభంలో చుట్టుకొని ఈరోజు తినడానికి తిండి లేక అల్లాడుతున్నది. ఆ యొక్క పాకిస్తాన్ మెడలు వంచి ఈరోజు మన భారతదేశానికి గర్వకారణమైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని మనం గ్రామాన వారి యొక్క అభివృద్ధి ఫలాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్లి వారికి ఇంకా మనమందరం కూడా వెంటే ఉన్నాం. మీరు ఇంకా మంచి పనులు చేయాలి. దేశాన్ని 2047 వరకు అగ్రస్థానంలో, ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలిపే విధంగా వారికి మనం అందరం కూడా తోడుండాలని కోరుకుంటూ మరొకసారి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.